అక్టోబర్ 31వ తేదీ నవంబర్ 1వ తేదీన కరీంనగర్ జిల్లాలో జాగృతి పార్టీ అధ్యక్షురాలు కవిత తలపెట్ట జాగృతి జనంపాట కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కార్యనిర్వాహక అధ్యక్షులు రూప్ సింగ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జనంపాట కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. భౌగోళికంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటికీ సామాజిక తెలంగాణ లక్ష్యంగా కృషి చేస్తుందని, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం జాగృతి ముందుంటుందని తెలిపారు. 72 బీసీ కుల ప్రభుత్వం ఒకవైపున అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి తెలుసు. ఇట్లా ఏ పని చేసినా ఎటువంటి కలుమలతో సమాలోచన చేసి ప్రజలతో బలమైనటువంటి జాగృతి సంస్థను నిర్మించడం కోసం ఈ జిల్లాకు వస్తున్నటువంటి సందర్భంలో మరి ఇక్కడ ఉన్నటువంటి మేధావులు, బుద్ధిజీవులు, యువకులు, మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే సామాజిక భౌగోళిక తెలంగాణ సాధ్యపడింది. సామాజిక తెలంగాణ సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సామాజిక తెలంగాణ అంటే ఉన్నత వర్గాల్లో ఉన్న కొన్ని కులాలకు కూడా ఇంకా న్యాయం జరగలేదు, రాజకీయమైనటువంటి న్యాయం అనేటువంటి భావన, విశ్వాసం, నమ్మకం జాగృతి సంస్థకు ఉన్నది. మరి అవి సాధించబడాలంటే కవితమ్మ గారు తలపెట్టినటువంటి ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా నేను ప్రత్యేకంగా పేరు పేరున ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తాను. జై జాగృతి. జై జాగృతి. ఈ నెల 31వ తారీఖు, అదేవిధంగా వచ్చే నెల 1వ తారీఖు ఈ 2 రోజుల పాటు తెలంగాణ బతుకమ్మ బహుజనుల గొంతుక శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు కరీంనగర్కు వస్తూ ఉన్నారు. తెలంగాణ జాగృతి జనం బాట పేరుతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలు తిరిగి మేధావులతో సమాలోచన, ప్రజలతో మమేకం అనేటువంటి ప్రోగ్రామ్ను మరి విజయవంతం చేయాలనేటువంటి లక్ష్యంతో మొన్న నిజామాబాద్ అయింది. ఈరోజు రేపు మహబూబ్ నగర్, 31 కరీంనగర్. ఈ జిల్లాలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాల వారీగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిశీలించి వాటి పరిష్కారం కోసం తగినటువంటి కార్యాచరణ రూపొందించడంతో పాటు మరి 1వ తారీఖు నాడు ఈ జిల్లాలో ఉన్నటువంటి మేధావి వర్గాలందరితో కూడా ఈ జాగృతి తరపున తను చేస్తున్నటువంటి పోరాట కార్యక్రమాలకు సంబంధించి అనేక అంశాలని వాళ్ళతో చర్చించి షేర్ చేసుకొని ఈ జాగృతి సంస్థను మరింత బలోపేతం చేసి ఈ రాష్ట్రంలో మరి ఏ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ కానీ ఇవాళ వాళ్ళ కర్తవ్యాలను, వాళ్ళ బాధ్యతలను పక్కకు పెట్టి రాజకీయం కోసమే రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితులను ఎండగట్టి మరి భవిష్యత్తులో ఒక సామాజిక తెలంగాణ, బలమైనటువంటి ప్రజాసంఖ్య కలిగినటువంటి కులాలకు లేనటువంటి ప్రాతినిధ్యాన్ని మరి వాళ్ళ తిరిగి అందరికి కూడా న్యాయం చేయాలనేటువంటి లక్ష్యంతో మరి ఈ జనం బాట కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ జనం బాట కార్యక్రమాన్ని మరి కరీంనగర్లో జరిగేటువంటి 2 రోజుల్లో ప్రతి ఒక్కరూ మేధావులు, బుద్ధిజీవులు, యువకులు, మహిళలు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై జాగృతి.